केसीआर साहब तोहफा बेचते थे रमजान महीने में, ये लोग तोहफा भी नहीं दिए। ये बात पूरा आप समझना चाहिए। केसीआर साहब ने माइनॉरिटी रेजिडेंशियल स्कूल लगाए, अपने बच्चियों को पढ़ाने के लिए बहुत अच्छा काम केसीआर साहब ने कर चुके हैं। अब ये इस इलेक्शन में यहां तो कांग्रेस है नहीं, मेदक जिले में यहां अगर से अपना लड़ाई है बीजेपी से है। मुसलमान बहनों से, भाइयों से, बुजुर्गों से मैं एक ही गुजारिश करना चाहता हूं, आपके वोट कांग्रेस को डाले तो वो बेकार होता है, वो बीजेपी को फायदा पहुंच सकता है। इस वास्ते एक सेक्युलर लीडर है केसीआर साहब ने, सेक्युलर पार्टी है बीआरएस पार्टी ने। आप तमाम लोग वेंकटराम रेड्डी साहब को कार के निशान पे वोट देके जिताइए बोल के मैं आप सबसे गुजारिश करना चाहता हूं। ये बीआरएस पार्टी ही बीजेपी से टकरा कर सकते हैं। पहले क्या बोले ये लोग, बीजेपी बीआरएस मिले हुए बोल के गलत प्रचार करें। आज ये लोग ने हम अलायंस नहीं करे बोल के कविता जी को अरेस्ट करके जेल में रखे। अगर से हम उन लोगों से अलायंस कर लिया तो कविता जी अरेस्ट होते थे क्या? ये लोग ऐसी काम करते हैं। అంటే బీజేపీ పరిస్థితి ఏంటంటే నచ్చినోళ్ళు జేబులు ఉండాలి, నచ్చనోళ్ళు జైల్లో ఉండాలి. ఇది బీజేపీల సిద్ధాంతం. వాళ్ళు ఇలా అక్రమ కేసులు పెట్టి కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేసినారు. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా కేసులు పెడుతున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. అందువల్ల हमारे भाइयों से बहनों से एक ही बोलना, केसीआर साहब कभी भी बीजेपी से मिलने वाला नहीं है। वो एक सेक्युलर लीडर है, एक सेक्युलर पार्टी है बीआरएस पार्टी। आप तमाम लोग इस इलेक्शन में बीआरएस पार्टी का तायद करिए। वेंकटराम रेड्डी साहब को जिताने के लिए आप सब पूरी ताकत से कोशिश करिए। अभी हम देखेंगे पेटना नदी రైతు రుణమాఫీ పెట్టు అవుతుందా మీతోని? ఏమరా భాయ్ ఫ్రీగా గిట్ట పెట్టినావు, పైసలు తీసుకున్నావు? ఏదో ఫ్రీగా పెట్టినట్టు పెట్టించినట్టు చింతన. क्या है रे भाई? ठीक है छोड़ देते। సో ఈరోజు మహిళలకు వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. మొదటి హామీ తుంగలో దొక్కింది కాదా? వచ్చినాయా 2500? ఏ ఒక్క మహిళ కన్నా 2500 వచ్చినాయా? మరి వాళ్ళు 100 రోజులు ఇస్తామన్నారా లేదా? అంటే ఇవాళ మహిళల్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లో కూడా మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్దారుడికి 8000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. అందువల్ల నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ మన సంగారెడ్డి నియోజకవర్గంలో 50,000 మందికి ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. మరి కాంగ్రెస్ ఏమో 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. గ్రామాల్లో మీరు అవ్వ తాతల దగ్గరికి పోండి, వితంతువుల దగ్గరికి వెళ్ళండి, ఎయిడ్స్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళండి, నేత గీత కార్మికుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళందరికీ కూడా చెప్పి 4000 పెన్షన్ ఇస్తామని ఓట్లేసి కొని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ మనం పెన్షన్దారులందరినీ కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఈ 4 నెలల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు మొదలైనవి. మోటార్లు కాలుతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా మోటార్లు కాలలే, టైం మీద రైతు బంధు వచ్చిందా లేదా? అప్పుడు కరోనా भी आए लेकिन రైతు బంధు
असली टाइम पे केसीआर साहब ने दिया। కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు అందించిండు కేసీఆర్। కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పంట కోతకొచ్చినా ఇంకా కొంతమందికి రైతు బంధు పడని పరిస్థితి ఉంది। అది పెట్టుబడి సహాయమా? పెట్టుబడి సహాయం అనేది పంట పెట్టేటప్పుడు ఇవ్వాలి, పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి। అంటే ఇలా రైతులను నట్టేట ముంచినారు। ఇలా మనం డిమాండ్ చేయాలి, వడ్లు వస్తున్నాయి, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వమని చెప్పి గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ మనం నిలదీయాలి। 500 బోనస్ ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని చెప్పి రైతులను మీరందరూ కూడా రైతుల పక్షాన నిలబడండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం। అంటే మీరు ఆలోచించండి, రైతులకు అన్యాయం, ఆసరా పెన్షన్ ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం, మహిళలకు